కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,86,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. 2,86,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఏంది 17 నెలల్లో? ఈ 18 నెలల్లో అబ్బో! 18 నెలల్లో అప్పు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ బాగానే నన్ను కనిపిస్తుంది. ఆయన పేరు సారీ ఎత్తకూడదండి సారీ మనం. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకున్నారు. ఆయన సీనియర్ల పేర్లు ఎత్తకూడదు మనం. సారీ మా- సారీ సారీ సీనియర్ల పేర్లు ఎత్తద్దు మనం. ఓకే. అందుకని 2,86,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ మిగిలిన కాలేజీల నిర్మాణానికి ఒక 5,000 కోట్లు అవుతుంది. అది ఖర్చు పెట్టలేకపోయింది ఆ కూటమి ప్రభుత్వం. ఎంత అవమానకరం రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి విద్యార్థులకి ఎంత ఆసరాగా ఉంటుంది. విద్యార్థులు చదువుకుంటానికి అందులో హాస్పిటల్ కాలేజే కాకుండా కాలేజీకి అటాచ్డ్గా హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అవును. ఎంతమంది రోగులకి మంచి సదుపాయాలు కలుగుతాయి. పేదలకు నిరుపేదలకు డైరెక్ట్గా యాక్సెస్ వెళ్ళిపోవడానికి.